ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మా అమ్మ చూపించే ప్రేమకు షాక్ అవుతున్నావా? మా అమ్మా నాన్న ప్రేమైనా కోపమైనా ఏం చూపించినా కొంచెం ఎక్కువే చూపిస్తారు. వారం రోజుల్లో మీ చెర్రీ అన్నయ్య కట్నం ఇప్పిస్తానన్నాడు కదా, అది నమ్మే ఇప్పుడు నిన్ను చంకనెక్కించుకున్న చిన్నపిల్లలా చూసుకుంటున్నారు. అరే అత్తయ్య, అక్కడే నిలబడిపోయారు, లోపల రండి. ఏందో అమ్మా బాగున్నారా బాబు? అమ్మా, అత్తయ్య చెర్రీ వచ్చారు. రండత్తయ్య, రాబావా. చెప్పా పెట్టకుండా ఇంత సడన్ గా వచ్చారండి బాబు. ఇందుని చూడాలనిపించిందా? మీతో మాట్లాడాలని వచ్చా మావయ్య. నేనేమో కట్నం వారం రోజుల్లో ఇప్పించేస్తానని చెప్పేసి మాటిచ్చాను. మీరేమో సడన్ గా అసలు కట్నమే వద్దంటున్నారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు మనసులో ఏమైనా పెట్టుకుని మీరు అలాంటి అనుమానం ఏమీ పెట్టుకోవద్దు. మేము తన్ని ఎంత బాగా చూసుకుంటున్నామో తన్నే అడగండి. అడగడానికి ఏం లేదురా, చాలా బాగా చూసుకుంటున్నారు. అలా చెప్పినా నమ్మకం కుదరదులే ఇందు. మేమెదురుగా ఉన్నాం కదా, మొహమాటానికి అలా చెప్తున్నావు అనుకుంటారు. బయట కొంచెం పనుంది, మేం వెళ్తాం. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అప్పుడు నిజంగానే నీ మనసులో ఉన్న మాట చెప్పు. మీ వాళ్ళకు కూడా నమ్మకము ధైర్యము వస్తాయి. ఇందు, మేం చూస్తుందంతా నిజమేనా? కట్నం ఇస్తానని మాటిచ్చాక మారిపోయిన మాట అయితే నిజమే, కానీ కట్నమే వద్దన్నంతగా మారిపోవడం నాకు కొంచెం షాకింగ్ గానే ఉంది. నాకేం అర్థం కావడం లేదు. ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు ఇల్లు వదిలి అటు ఇటు పరిగెత్తుకే నాకు ప్రాణం పోయినంత పని అవుతుంది. అమ్మా ఊరుకో. అవునిందు, మొన్న ఎంత టెన్షన్ పడ్డామో మాకే తెలుసు. నీకేమాత్రం ఏవైనా జరుగుతుందని అనుమానం వచ్చినా సరే తిన్నగా మన ఇంటికొచ్చేసి, అర్థమవుతుందా? భూమి, పార్క్లో వాకింగ్ చేసినట్టుగా నువ్వు అటు ఇటు ఎంత తిరిగినా వచ్చేవాడైతే రాకుండా ఆగిపోడుగా. కూల్గా ఉండు. కూల్గానా? ఎంత కూల్గా చెప్తున్నారు మావయ్య మీరీ మాట. మరేం చేద్దామమ్మా, వాడిని రాకుండా ఆపేద్దామా? అదే కదా నా తాపత్రయమంతా. వాడిని రాకుండా ఆపడానికి నా దగ్గర ఐడియా ఉంది. ఉందా? ఐడియా ఉంచుకుని ఇప్పటిదాకా చెప్పలేదా? చెప్పండి మావయ్య, ఏంటా ఐడియా? భూమి, నువ్వు వాడికి ఫోన్ చేసి ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పి, అప్పుడు వాడు ఎక్కడున్నాడో అక్కడే కార్ ఆపేసి రివర్స్ గేర్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అబ్బా, ఏం ఐడియా మావయ్య. మనం ఐడియా ఇస్తే అలాగే ఉంటది మరి. ఛీ, ఏం ఐడియా మావయ్య. అదేంటమ్మా, ముందు అబ్బా అన్నావు, మళ్ళీ ఇప్పుడు చెయ్యి అంటున్నావు. లేకపోతే ఇదొక ఐడియానా? ఐ లవ్ యూ చెప్తే ఆయన ఆగిపోరు, వస్తున్న స్పీడ్ డబుల్ చేసుకుని వచ్చేస్తారు. ఇక్కడి నుండి నన్ను అమాంతంగా తీసుకువెళ్ళిపోతారు. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. నా కొడుకు నక్షత్రకి దక్కాలా లేదా నీకు దక్కాలా అనేది నీ చేతుల్లోనే ఉంది. మావయ్య, ఇదిగో అమ్మాయి, ఏం చేస్తున్నావు? కనబడట్లేదా?
అరటిపండు తింటున్నాను. ఆ, ఇప్పుడు ఈ పండు తినడం వెనక ఆంతర్యం ఏంటో. ఇప్పుడు ఈ పండు తినడం వెనుక ఒక పర్పస్ ఉంది గోరింటాకు. ఆ? పర్పస్ లేకుండా నువ్వే పండు తినవని అర్థం అవుతుందమ్మా. ఇంతకీ ఆ పర్పస్ ఏంటో. నేను ఈ పండు ఇలా తింటానా? ఆ, తింటావు. ఈ పండు తిన్న తర్వాత దీని తొక్క బావొచ్చే ముందు అలా విసురుతా. ఆ? బావా తొక్క మీద కాలేసి ఆ? జర్రన జారి ఆ? అలా వచ్చి నా మీద పడిపోతాడు. అంతే, బావని గట్టిగా వాటేసుకుంటా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అయ్యో నా కర్మ. ఆ? ఇదిగో అమ్మాయి, వింటున్నావా? ఏంటి వినేది? అక్కడ చూస్తేనేమో బావ ఇంట్లోనే ఉన్నాడు. ఆ? వీడేమో ఇప్పుడెప్పుడు వచ్చి చేస్తాడో అని పిచ్చి టెన్షన్ గా ఉంది. ఆ, ఒక పని చేయి అమ్మాయి, వాడు రాకముందే అల్లుడు గారిని ఆఫీస్కి పంపించేసి. ఆ? మంచి ఐడియా పిన్ని. ఆ, ఇప్పుడే పంపిస్తాను చూడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆహా. బావా, ఆహా, టైం అయింది కదా, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదే? ఏంటా పూర్వ, ఏదో తరుముతున్నట్టుగా అడుగుతున్నావు? ఆహా, తరుగుతున్నట్టు కాదు బావా, ఊరికే అడుగుతున్నాను. అయినా నువ్వు చేసిన టిఫిన్ చేయకుండా ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళానా? ఇంతకీ ఏం టిఫిన్ చేశావు? ఆ, ఏం చేయలేదు బావా. అంటే పని మనిషి రాలేదు. మీ ఆఫీస్ అడ్రస్ కి ఫుడ్ యాప్ లో మీకు టిఫిన్ ఆర్డర్ చేసేసాను. మీరు బయలుదేరండి బావా, లేకపోతే టిఫిన్ చల్లారిపోతుంది. చల్లారిపోతే ఆఫీస్ పై ఓవెన్లో వేడి చేసేస్తాడు. దానికోసం నేను పరిగెత్తాలా? శేఖర్ కాంట్రాక్ట్ ఫైల్ కనిపించడం లేదు. అది తీసుకెళ్లడం చాలా ఇంపార్టెంట్. అది కనపడితే గానీ నేను వెళ్ళలేను. పోనీ నేను వెతికి పంపిస్తాను బావా. ఆహా, అయినా దుర్ముహూర్తం వచ్చేస్తుంది కదా, అందుకని కంగారు పడుతున్నాను. రోజు వెళ్లే ఆఫీస్కి నువ్వు ముహూర్తాలు చూడడం ఎప్పుడు మొదలుపెట్టావు అపూర్వ? నేనొకటి అనుకుంటే అది అయ్యే వరకు కదలనని నీకు తెలుసు కదా. డిస్టర్బ్ చేయకు. అది బావా, ఇదేంటిది? బావని ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకుంటే ఇలా మొండి పట్టు కూర్చున్నాడు. నేనొకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గగన్ గడుస్తే ఏం చెప్పాలి? నక్షత్ర గగన్ గారిని ప్రేమించింది అని తెలిస్తే బావ ఏం చేస్తాడో తలుచుకుంటేనే భయంగా ఉంది. బాబు వాడొచ్చే సమయానికి ఇంట్లో ఉండకూడదు. ఏదో ఒకటి మేనేజ్ చెయ్యాలి. హీరో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ, హ్మ్. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.